chapter 6. యోహన్ రాసిన సువార్త 6వ అధ్యాయానికి మనం 6వ అధ్యాయం చూసుకుందాం. And we'll read from verse 66 to the end of the chapter. 66వ వచనం నుంచి చివరి వరకు చదువుకుందాం. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పీతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకొనలేదా? మీరు ఒకడు సాతాను అని వారితో చెప్పాను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయన నప్పగింపబోచుండెను గనుక వాని గూర్చియే ఆయన ఈ మాట చెప్పాను. There were many men and women who heard the Lord Jesus Christ. అనేక మంది మనుషులు ప్రభువైన యేసుక్రీస్తు వారిని విన్నారు. And there were also many people that followed him as well. అనేక మంది ఆయన వెంబడించారు కూడా. Many saw the miracles that he did. ఆయన చేసిన అనేక అద్భుతాలను అందరూ చూశారు. They listened to his preaching. ఆయన బోధన వాళ్ళు విన్నారు. But when Jesus preached that he was the living, అయితే పరలోకాన్ని నుంచి వచ్చిన జిహ్వాహారం ఆయనే అని చెప్పి ఆయన చెప్పినప్పుడు many people were happy to witness his miracles and listen to some of his teaching. అనేక మంది ఆయన చేసిన అద్భుతాలని, ఆయన చెప్పిన బోధనలు వినడానికి ఆనందంగా విన్నారు. But as he sought to reveal himself to men, many were not happy. ఆయన మనుషులకు కనపరుచుకున్నప్పుడు అనేక మంది ఆనందంగా లేరు. In verse 59 we see that the Lord Jesus Christ is in the synagogue. అయితే 59వ వచనంలో మనం ఇలా చూడొచ్చు, ఆయన సమాజ మందిరంలో ఉన్నారు. He's in the town of Capernaum preaching to religious Jews. అయితే యూదులకు ఆయన బోధిస్తూ ఉన్నారు. He was not preaching to the heathen, he was preaching to those who supposedly knew their Bible. అయితే ఆయన అన్యులకు బోధించట్లేదు, కాకపోతే ఎవరైతే బైబిల్ని ఎరిగి ఉన్నారో వాళ్ళకి ఆయన బోధిస్తున్నారు. He was preaching to those who said they read the Bible. అయితే ఎవరైతే బైబిల్ని చదివాము అని చెప్పారో వాళ్ళకి ఆయన బోధిస్తున్నారు. To those who said they were looking for the Christ of the Bible. ఎవరైతే బైబిల్ యొక్క క్రీస్తుని వెతుకుతున్నారో వాళ్ళకే ఆయన బోధిస్తున్నాడు. So they were people who should have been happy that Jesus was revealing himself. అయితే ఆ మనుషులు ఎంతో ఆనందంగా ఉండాలి, ఎందుకంటే క్రీస్తు ఆయన కనపరుచుకుంటున్నాడు వాళ్ళకి అని. But instead they complained. కాకపోతే వాళ్ళు కంప్లైంట్ చేశారు. Verse 60 says, many therefore of his disciples, when they had heard this, said, this is an hard saying, who can hear it? అయితే తన శిష్యులు దీన్ని గూర్చి సనుగుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లా నేను. So these people were not just bystanders, they were his disciples. అయితే వీళ్ళు పక్కన నుంచొని చూసేవాళ్ళు మాత్రమే కాదు, ఆయన వారి శిష్యులు. They were those who were following him. అయితే వీళ్ళు ఆయన వెంబడిస్తూ ఉన్నవాళ్ళు, perhaps involved in service for him. అయితే ఆయనకి సేవ చేయడంలో కూడా ఉన్నవాళ్ళు. But whenever Jesus preached about himself, they didn't like it. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆయన గురించి ఆయన బోధించారో అప్పుడు వాళ్ళకి అది నచ్చలేదు. They said, this is hard. ఇది చాలా కఠినమైన బోధ అని వాళ్ళు అనుకున్నారు. Too hard for us to listen to. మేము వినడానికి చాలా కఠినమైంది అని వాళ్ళు అనుకున్నారు. Too hard for us to follow. మేము వెంబడించడానికి చాలా కఠినమైంది అని వాళ్ళు అనుకున్నారు.
they were complaining about his preaching. ఆయన బోధన గురించి వాళ్ళు సనుగుచూ ఉన్నారు. Imagine complaining about the greatest preacher who ever lived. అయితే ఈ సృష్టిలో జీవించిన అందరికంటే గొప్ప బోధకుడు బోధన బట్టి సనగితే ఎలా ఉంటుందో ఆలోచించండి. The one who preached perfect sermons. ఎవరైతే పర్ఫెక్ట్ బోధన అనుగ్రహించారో, the one who preached perfect truth. అన్నిటికంటే ప్రాముఖ్యమైన సత్యాన్ని ఎవరైతే బోధించారో, and they complained about him. ఆయన గురించి వాళ్ళు సనిగారు. Imagine how much more they would complain about me. ఆలోచించండి నా గురించి ఎంత సనుగుతారో. But they didn't just complain, they were offended. అయితే వాళ్ళు సనగడం మాత్రమే కాదు, వాళ్ళు అభ్యంతరం కూడా పడ్డారు. Verse 61, when Jesus knew in himself that his disciples murmured. అయితే 61 వచనంలో యేసు తన శిష్యులు దీన్ని గురించి సనుగుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనను, దీనివల్ల మీరు అభ్యంతరపడుచున్నారా? He knew that they were talking about him behind his back. ఆయన వెనకాల ఆయన గురించి మాట్లాడుకుంటున్నారని ఆయనకు తెలుసు. He knew that in their hearts they weren't happy with him. అయితే ఆయనతో వాళ్ళ హృదయాల్లో వాళ్ళు ఆనందంగా లేరని ఆయనకు తెలుసు. So he asked them the direct question, doth this offend you? అయితే ఆయన అందుకే వాళ్ళని అడిగేశారు, దీనివల్ల మీరు అభ్యంతరపడుతున్నారా అని. Are you offended at my word? అయితే నా బోధన బట్టి మీరు అభ్యంతరపడుచున్నారా అని అడిగారు. There's many people in the world today offended at the word of God. అయితే దేవుని వాక్యాన్ని బట్టి అనేక మంది అభ్యంతరపడి ఉన్నారు ఈ లోకంలో ప్రస్తుతానికి. Offended at the teaching of the Bible. అయితే దేవుని వాక్యం బైబిల్ యొక్క వాక్యాన్ని బట్టి అభ్యంతరపడి ఉన్నారు. Offended that the Bible says they are sinners. అయితే దేవుడు బైబిల్ వాళ్ళని పాపులు అని పిలుస్తుందని చెప్పి వాళ్ళు అభ్యంతరపడి ఉన్నారు. Offended that the Bible calls them law breakers. అయితే వాళ్ళని లా బ్రేకర్స్ అని బైబిల్ అంటుందని వాళ్ళు అభ్యంతరపడి ఉన్నారు. Offended when we say they are under the judgment and condemnation of God. వాళ్ళు దేవుని జడ్జ్మెంట్కి గురవుతున్నారు అనే విషయాన్ని వాళ్ళు విని వాళ్ళు అభ్యంతరపడి ఉన్నారు. The Bible offends people because it touches upon their sin. బైబిల్లో ప్రజల్ని అభ్యంతరపరుస్తుంది, ఎందుకంటే వాళ్ళ పాపాన్ని బైబిల్ ముడుతుంది కాబట్టి. It shows that they are not perfect and in need of salvation. వాళ్ళు పరిపూర్ణులు కారు అని చెప్పి వాళ్ళకి చూపిస్తుంది, వాళ్ళకి రక్షణ కావాలి అని అది బైబిల్ చూపిస్తుంది. Look at the assessment of Jesus in verse 64. అయితే 66వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడండి. But there are some of you that believe not. మీరు కొంతమంది నమ్మని వాళ్ళు ఉన్నారు. The Lord is saying there are some who are in the synagogue but you're not believers. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్నారు, సమాజ మందిరంలో మీరు కొందరు ఉన్నారు కానీ మీరు విశ్వసించని వారు అని. Some of you say you're my disciples but you're not believers. మీలో కొందరు నా శిష్యులని చెప్పుకుంటున్నారు కానీ మీరు విశ్వసించని వారుగా ఉన్నారు. You're following me but you're not believers. మీరు నన్ను అనుసరిస్తున్నారు కానీ నన్ను విశ్వసించట్లేదు. Because the Lord knows each of our hearts. ఎందుకంటే ప్రభువారికి మన హృదయాలు మన ప్రతి హృదయం ఆయనకు తెలుసు. And as the rest of verse 64 says, for Jesus knew from the beginning who they were that believed not and who should betray him. అయితే 66వ వచనంలో ఇలా చెప్పబడింది, విశ్వసించని వారెవరో తన్ను అప్పగింపబోవాడు ఎవడో మొదటి నుండి యేసునకు తెలియను అని రాయబడింది. And just as Jesus assessed everybody in that synagogue, so he assesses each of us here today. అయితే ఎలా అయితే ప్రభువైన యేసుక్రీస్తుకి ఆ సమాజ గుడారంలో ఉన్న వాళ్ళందరి హృదయాలు ఎలాంటివో ఆయనకు తెలుసో, అలాగే ఈ రోజు కూడా అందరి హృదయాలను ఆయన చూస్తున్నారు. He knows those who believe and those who don't believe. ఎవరైతే నమ్ముతున్నారో, ఎవరైతే విశ్వసిస్తున్నారో, ఎవరు విశ్వసించట్లేదో ఆయనకు తెలుసు. Those who have faith and those who have no faith. ఎవరికైతే విశ్వాసం ఉందో, ఎవరికైతే విశ్వాసం లేదో ఆయనకు తెలుసు. Those who love him and those who don't. ఎవరు ఆయన ప్రేమిస్తున్నారో, ఎవరు ఆయన ప్రేమించట్లేదో ఆయనకు తెలుసు. Is that not a very solemn thought that Jesus is able to assess you and me here today?
అదెంతో ప్రాముఖ్యమైన ఆలోచన కదా. ఈరోజు ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని పరీక్షించగలరని. Does it not encourage us that we ought to be the men and women who have faith and love for him? మనము ప్రభు యేసునందు విశ్వాసం ఉంచు మనుషులుగా ఉండాలని మనల్ని ప్రోత్సహించదా అది? After the Lord Jesus Christ challenged them, there was an outcome. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు వాళ్ళని వాళ్ళతో మాట్లాడిన తర్వాత దాని నుంచి ఒక అవుట్కమ్ వచ్చింది. Verse 66 says, from that time many of his disciples went back. 66వ వచనంలో మనం ఇలా చూడొచ్చు, అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి they walked no more with him. మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదు. Are those not terrifying words? ఎంతో భయంకరమైన పదాలు అవి. Here was a group of men and women who had the Son of God, the Prince of Peace before them. ఈ కొంతమంది మనుషులు ఉన్నారు, వీళ్ళ ముందు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. They had the one who was the way, the truth and the life in their eyesight. మార్గము సత్యము జీవము ఆయన ప్రభు వాళ్ళ కంటి ముందు ఉన్నారు. They were able to touch him and touch the living God. సజీవుడైన దేవుణ్ణి వాళ్ళు ముట్టుకోగలిగే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. But yet it says they went back. They walked no more with him. కానీ ఇక్కడ చెప్పబడుతుంది వాళ్ళు ఇంకెన్నడూ ఆయన వెంబడించలేదు అని. What a terrible decision to make, to walk away from Christ. ఎంత దారుణమైన డెసిషనో కదా అది. To walk back to sin. పాపం వైపు తిరిగి వెళ్ళడం. To walk back to darkness. అయితే చీకట్లోకి తిరిగి వెళ్ళడం. Dear friends, I hope that is not the experience of any here today. అయితే ఈ రోజులో మన మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరు దాని గుండా వెళ్ళట్లేదని నేను కోరుకుంటున్నాను. To make that decision not to walk with Christ. క్రీస్తుతో కూడా నడవకూడదనే డెసిషన్ మీరు తీసుకోవట్లేదని నేను అనుకుంటున్నాను. But to choose sin instead. క్రీస్తుతో కూడా నడవకుండా పాపాన్ని కోరుకోకుండా ఉంటున్నారని నేను కోరుకుంటున్నాను. So after they have left the synagogue, there's only 12 that are left. అయితే వాళ్ళు సమాజ గుడారాన్ని విడిచి వెళ్ళినప్పుడు ఓన్లీ 12 మంది మాత్రమే మిగిలారు. And the Lord turns to the 12 in verse 67 and says, will ye also go away? అయితే 67వ వచనంలో ప్రభు ఆ 12 మంది వైపుకు చూసి మీరు కూడా వెళ్ళండి అని చెప్తున్నారు. So the Lord asks them this very serious question, will they leave him as well? అయితే ప్రభువారు వాళ్ళని ఎంతో కఠినమైన ప్రశ్న ఇక్కడ అడుగుతున్నారు, మీరు కూడా నన్ను విడిచి వెళ్తారా అని. But notice the response of Peter. అయితే పేతురు యొక్క సమాధానం చూడండి ఇక్కడ. Verse 68, then Simon Peter answered him, Lord, to whom shall we go? Thou hast the words of eternal life. అయితే 68వ వచనంలో సీమోన్ పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెలుదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అని చెప్పాడు. And then in verse 69 he goes further. He says, and we believe and are sure that thou art the Son of the living God. 69వ వచనంలో నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. Now this was not just Peter's confession. This was the confession of all the disciples. ఇది సీమోన్ పేతురు చెప్పిన మాటలు మాత్రమే కాదు, అక్కడ ఉన్న 12 మంది శిష్యుల మాటలు. No doubt they had discussions among themselves. అయితే వాళ్ళ మధ్యలో వాళ్ళకి అనేక సంభాషణలు జరిగి ఉండొచ్చు. Perhaps they heard the complaining of the others. మిగతా వాళ్ళ సనుగుల్ని వాళ్ళు విని ఉండొచ్చు. Maybe they were under pressure from family and friends to turn away from following Christ as well. వాళ్ళ కుటుంబాలు మరియు మిత్రుల నుంచి క్రీస్తు నుంచి తిరిగి వెళ్ళిపోమని వాళ్ళకి ప్రెషర్ ఉండొచ్చు. As they saw a crowd of people leave, maybe they felt, well, maybe we should go with the crowd. ఒక సమూహం అంతా విడిచి వెళ్ళిపోవడం వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకు కూడా అనిపించి ఉండొచ్చు, మేము కూడా గుంపుతో పాటు వెళ్ళిపోవాలా అని. But instead they make this great confession. కానీ వాళ్ళు ఈ గొప్ప కన్ఫెషన్ వాళ్ళు చేస్తున్నారు. 5 very quick things about this confession.
ఐదు చాలా మంచి విషయాలు ఈ ఈ కన్ఫెషన్లో. Number one, they are confessing there's no other way to God. మొదటిగా వాళ్ళు ఒప్పుకుంటున్నారు దేవునికి మరో మార్గం లేదు అని. They say, to whom shall we go? Thou hast the words of eternal life. మేము ఎక్కడికి వెళ్ళగలము, మీ దగ్గరే నిత్య జీవపు మాటలు ఉన్నాయని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. They know there's no point going back to dead legalism. వాళ్ళకి తెలుసు వాళ్ళు లీగలిజం వైపు వెళ్ళడానికి వాళ్ళకి ఎక్కడికి మార్గం లేదు అని. They know there's no point going back to all the religion of Judaism. అయితే వాళ్ళకి యూదుల రిలీజన్కి మళ్ళీ వెళ్ళడంలో పాయింట్ లేదని అర్థమైంది. They are convinced that Jesus is the one who can lead them to peace with God. అయితే దేవునితో సమాధానానికి యేసుక్రీస్తు వారు మాత్రమే మార్గం అని వాళ్ళకి తెలుసు. And they don't care if the world laughs at them. లోకమంతా వాళ్ళని చూసి నవ్వినా వాళ్ళకి సంబంధం లేదు. They don't care if they're outcasts of society. వాళ్ళని సమాజంలోంచి బయటికి వెలివేసినా వాళ్ళకి ఏం పర్వాలేదు. They truly believe that Jesus is the way, the truth and the life. వాళ్ళు నిజంగా నమ్ముతున్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారే మార్గము, సత్యము, జీవము అని. The second thing they confess రెండవగా వాళ్ళు ఒప్పుకున్నది ఏంటంటే is that Christ alone is the Savior. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే రక్షకుడు అని. They said, thou hast the words of eternal life. అయితే వాళ్ళు చెప్తున్నారు నిత్య జీవపు మాటలు మీ దగ్గర మాత్రమే ఉన్నాయి అని. They're not tempted to look for another substitute. వాళ్ళు ఇంకొక వేరే సబ్స్టిట్యూట్ని ఎతకడానికి వాళ్ళు ఏమీ శోధించబడలేదు. They are persuaded that Jesus is enough. వాళ్ళు నమ్మగలిగారు ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలు అని. And dear friend, we need that same conviction. అలాంటి సంకల్పం మనకి ఈ రోజు కూడా ఉండాలి. That Jesus is all that we need. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు చాలు, మనకు కావాల్సినంతయు ఆయనే అని చెప్పి మనకు కన్విక్షన్ ఉండాలి. We can't add to his salvation. మనం ఆయన రక్షణకు మనం ఏమి కలపలేము. We can't make our own contribution. మనం ఏమి సొంతంగా ఏమి చేయలేము. Jesus paid the debt of sin on the cross of Calvary. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాప భారాన్ని ఆయన కల్వరి శిలువలో మోసారు. And our faith should be completely in him. మన విశ్వాసం అంతా ఆయనలోనే ఉండాలి. Well, that leads me then into my third point. They are confessing that their faith is in him. మూడవదిగా వాళ్ళు ఒప్పుకుంటున్నారు వాళ్ళ నమ్మకం అంతా ఆయనలోనే అని చెప్పి. They say, we believe and are sure. వాళ్ళు చెప్తున్నారు మేము విశ్వసిస్తున్నాము అండ్ వాళ్ళు నిష్ఠగా చెప్పగలుగుతున్నారు. This is often how Jews would reinforce something by repetition. అయితే యూదులు ఇది అనేక సార్లు ఒక పదాన్ని చెప్పడం ద్వారా వాళ్ళు దాన్ని రీఇన్ఫోర్స్ చేసేవాళ్ళు. They don't just say we believe, they say we believe and are sure. వాళ్ళు మేము విశ్వసిస్తున్నాము అని మాత్రమే చెప్పట్లేదు, వాళ్ళు చెప్తున్నారు మేము విశ్వసిస్తున్నాము ఎంతో నిష్ఠగా అని చెప్పి. They've been watching Jesus. వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుని చూస్తూ ఉన్నారు. They have been listening to him. ఆయన్ని వింటూ ఆయన మాటల్ని వింటూ ఉన్నారు. They have been asking him questions. ఆయన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. They have observed everything that he has done. ఆయన చేసిందంతయు వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. And it has left them convinced that this is the Son of God. అదంతా చూసి వాళ్ళు నమ్మగలుగుతున్నారు ఇదే దేవుని కుమారుడు అని. The fourth confession they make నాలుగో ఒప్పుకోలు ఏంటంటే is that they are confident that he is the Christ of Scripture. వాళ్ళు నమ్మగలుగుతున్నారు, వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈయనే క్రీస్తు అని చెప్పి. They say, we believe and are sure that thou art that Christ. వాళ్ళు చెప్తున్నారు మేము నమ్మగలుగుతున్నాము మీరే క్రీస్తు అని. Now, the whole of the Old Testament points to a coming Christ. పాత నిబంధన మొత్తము రానున్న క్రీస్తుని చూపిస్తూ ఉంటుంది. The Jews were waiting for the Christ. యూదులు క్రీస్తు గురించి వేచి ఉన్నారు.
They were waiting for the Messiah. వాళ్ళు మెస్సియా గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. And the disciples said, we are so confident that you are the Christ Messiah that the scripture tells us about. అయితే శిష్యులు ఇక్కడ చెప్తున్నారు, లేఖనాలు చెప్తున్న మెస్సియా అయిన క్రీస్తు నువ్వే అని వాళ్ళు చెప్పగలుగుతున్నారు. And then the fifth thing they confess అయితే వాళ్ళు ఒప్పుకుంటున్న ఐదో విషయం ఏంటంటే is that Jesus is the Son of the living God. వాళ్ళు ఒప్పుకుంటున్న ఐదో విషయం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే సజీవుడైన దేవుని కుమారుడు అని. They don't just say that he is a holy man. వాళ్ళు ఆయన ఒక పరిశుద్ధుడైన మనుషుడని చెప్పట్లేదు. They don't just say that he's a prophet. ఆయన ఒక ప్రవక్త అని వాళ్ళు చెప్పట్లేదు. They say he's the Son of the living God. వాళ్ళు అంటున్నారు సజీవుడైన దేవుని కుమారుడు అని. Now you'll remember that is one of the accusations against Christ. అయితే గుర్తుంచుకోండి, క్రీస్తుకు విరుద్ధంగా వేయబడిన నిందల్లో అదొకటి. He made himself to be the Son of God, the Jews said. ఆయన యూదులు అన్నారు ఆయనే దేవుని కుమారుడిని ఆయన అని చెప్పారు అని చెప్పి అన్నారు. But here the disciples are ready to confess what they believe about him. ఇక్కడ శిష్యులు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఏదైతే ఆయన గురించి నమ్ముతున్నారో. That this is God who has come into the world. ఇదే లోకంలోకి వచ్చిన దేవుడు ఈయనే అని చెప్పి వాళ్ళు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. This is the Son of God taking upon himself a real body. దేవునికి ఒక శరీరాన్ని తీసుకున్న సజీవుడైన దేవుని కుమారుడని వాళ్ళు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. They are confessing what really only a true believer can confess. వాళ్ళు ఒక నిజమైన విశ్వాసి ఏదైతే ఒప్పుకోగలుగుతారో అదే వాళ్ళు ఒప్పుకుంటున్నారు. That Jesus is the incarnate God, Emmanuel, God with us. యేసుక్రీస్తు ప్రభువారే మనుష్య స్వరూపంలో వచ్చిన ఇమ్మాన్యుయేల్ దేవుడు అని. And can I say today, dear friends, that everybody in the world has a decision to make about Jesus Christ. మిత్రులారా, ఈ రోజు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను, యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రతి ఒక్కరు ఒక డెసిషన్ తీసుకోవాలి. Just as those in the synagogue in Capernaum had a decision to make. ఎలాగైతే ఆ సమాజపు గుడారంలో కపెర్నౌంలో ఉన్న సమాజపు గుడారంలో వాళ్ళు ఎలా ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందో, they had to decide whether they would believe and follow or whether to walk away. వాళ్ళు విశ్వసించి ఆయన వెంబడిస్తారో లేకపోతే ఆయన దగ్గర నుంచి తరలి వెళ్ళిపోతారో వాళ్ళు నిశ్చయించుకోవాల్సి వచ్చింది అక్కడ. We have the same decision to make today as well. ఈ రోజు కూడా అదే నిర్ణయం మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. Will we believe and follow or will we walk away from Christ? మనం విశ్వసించి ఆయన వెంబడిస్తామో లేకపోతే ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోతామో మనం ఈ రోజు నిర్ణయం తీసుకోవాలి. Jesus calls us to follow him. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని పిలుస్తున్నారు ఆయన వెంబడించడం కోసం. He tells us to repent and believe the gospel. మనల్ని రిపెంట్ అయ్యి ఆయన సువార్తను నమ్మాలని ఆయన మనకు చెప్తున్నారు. He tells us to have faith in him. ఆయన యందు విశ్వాసం ఉంచాలని ఆయన చెప్తున్నారు. To take up our cross and follow him. మన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలని ఆయన పిలుస్తున్నారు. He says, come to me and I will give you rest. నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని ఆయన మనల్ని పిలుస్తున్నారు. So the invitation is there for us today to believe on Christ and follow after him. మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి ఆయన వెంబడించే ఆహ్వానం మనకి ఈ రోజు ఉంది. And as we prepare to come to the table today, మనము బల్ల కొరకు సిద్ధపడుతూ ఉండగా we are invited by Christ to come. మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. Those who are true believers, ఎవరైతే నిజమైన విశ్వాసులో, those who have been born again of the Spirit of God, ఎవరైతే దేవుని ఆత్మను బట్టి తిరిగి జన్మించారో, those who can say like the disciples, we believe and are sure that thou art that Christ, the Son of the living God. శిష్యుల వలె ఎవరైతే చెప్పగలుగుతారో మేము నమ్ముచున్నాము నువ్వే మెస్సయ్య, క్రీస్తైన మెస్సయ్య అని వాళ్ళు ఎవరైతే చెప్పగలుగుతారో, he welcomes us around the table. ఈ రోజు మనల్ని ఆయన బల్ల చుట్టూ ఆయన ఆహ్వానిస్తున్నారు. And what do we do around the table? అయితే మనం బల్ల చుట్టూ ఏం చేస్తాము? We remember his death. ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుంటాం. We remember that he went to the cross. మనం గుర్తుంచుకుంటాము ఆయన మన కోసం సిలువ మీదకి వెళ్ళారు అని. We remember that he took our sin upon his body.
మనం గుర్తుంచుకుంటాము మన పాపాన్ని ఆయన శరీరం మీద ఆయన భారం మోసాడు అని. We remember that he suffered the wrath of God in our place. ఆయన దేవుని యొక్క ఆగ్రహాన్ని ఆయన మన బదులు మోసాడని చెప్పి మనం గుర్తుంచుకుంటాము. We remember that he died the death of deaths so we could live. మనం గుర్తుంచుకుంటాము ఆయన మరణాల యొక్క మరణాన్ని ఆయన మన బదులు చనిపోయారని. So dear friend, it's a very serious thing to gather around the table today. ఇదెంతో ప్రాముఖ్యమైన విషయము మన బల్ల చుట్టూ ఈరోజు రావడము. Because we are remembering that the Son of God died on the cross for our sin. మనం గుర్తు తెచ్చుకుంటున్నాము మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసం కల్వరి చిలువ మీద చనిపోయారు అని. So we could be spared the wrath of God. మనకు దేవుని ఉగ్రహం నుంచి మనకు విముక్తి పొందాలని. So let us live by faith in the Son of God. అందుకే మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు నమ్మకంతో మనం బతుకుదాము. Let us have the same conviction as the disciples. శిష్యుల యొక్క అదే నమ్మకాన్ని మనం కూడా కలిగి ఉందాము. And let us follow him with every breath in our body. మనలో ఉన్న ప్రతి శ్వాస ద్వారా ఆయన మనం వెంబడిద్దాము. And let us always be trusting in him with the eye of faith. మనలో ఉన్న ప్రతి విశ్వాసంతో ప్రతిసారి ఆయన యందు విశ్వాసం ఉంచుతాము. May God bless his word to us today. ఈరోజు చెప్పబడిన వాక్యాన్ని దేవుడు దీవించును గాక.